వేడి నీళ్ళలో యూకలిప్టస్ ఆయిల్ కూడా కొంచెం వేసేదాన్ని, కొన్ని డ్రాప్స్, ఒక 3-4 డ్రాప్స్. అయితే ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది మనకి అమెజాన్ లో కావచ్చు, ఏ పూజా స్టోర్ అయినా కావచ్చు, నార్మల్ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్ లో అయితే మనకు దొరుకుతుంది. సో తీసుకోండి ఒకటి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిది ఇది. అయితే బకెట్ లో వాటర్ నింపేసి అది కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేసేసి ఇంకా అప్పటి నుండి స్నానం చేయించడం అనేది స్టార్ట్ చేస్తాను. ఎంత డిఫరెన్స్ ఉంది అంటే వాడి హెల్త్ లో, అంటే ఫ్రీక్వెంట్ గా అయ్యే కోల్డ్ కూడా మెల్లమెల్లగా డేస్, ఇప్పుడు సపోజ్ 1 వీక్ ఒకసారి కోల్డ్ అయ్యేది కదా, మెల్లగా 12 days కి ఒకసారి కోల్డ్ అవ్వడం, అట్లా అట్లా స్టార్ట్ అయింది. అండ్ వాడికి ఏదైతే బ్రీతింగ్ ఇష్యూ అంటే బాగా ఫ్లమ్ నంజు మొత్తం ఫామ్ అవుతుంది కదా ఇదంతా, ఆ ఇష్యూ కూడా మెల్లమెల్లగా తగ్గిపోయింది. 4 ఇయర్స్ తర్వాత 1 year వరకు మేము ఒక్కసారి కూడా హాస్పిటల్ కి వెళ్ళలేదు తెలుసా. ఒక్కసారి కూడా హాస్పిటల్ కి వెళ్ళలేదు. రెగ్యులర్ గా హాట్ వాటర్ లో యూకలిప్టస్ ఆయిల్